అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాథూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवं गोपालाचार्य सच्छात्रं वन्दे वेङ्कटदेशिकम्. श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पदसंश्रयं तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुम्. कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థసూక్తిః జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధరః సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి 2 రోజుల కిందటి పాఠ్యాంశాన్ని చక్కగా స్పష్టంగా విశదంగా మనకి మననం చేసి మన ముందు ఉంచినటువంటి కరుణను మనసారా అభినందిస్తున్నాను. ఉత్తమమైనటువంటి ఆచార్య సంబంధాన్ని కలిగి చక్కటి సంప్రదాయ శ్రద్ధ కలిగి గ్రంథాధ్యయనంలో చాలా రెగ్యులర్గా అన్వయిస్తూ విషయాన్ని గ్రహిస్తూ ఉండేటటువంటి వారిలో ఒకరు కరుణ. ఇవాళ మనన తాంబూలాన్ని సమర్పించడం అభినందనీయం. చక్కగా ముందు ఉపోద్ఘాతంగా చెప్పుకున్నటువంటి అంశాలని ప్రస్తావన చేశారు. శ్లోకంలో ఉండేటటువంటి పాసురంలో ఉన్నటువంటి విషయాలని చక్కగా ప్రస్తావన చేస్తూ ఆమె యొక్క మననం సాగింది. ఇవాళ ఇంకా మీరందరూ కూడా బాగా దీనికి అలవాటు పడిపోతున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి ఇలా చెప్పారు అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఎలా చెప్పాలో ఎలా విషయ వివరణం చెయ్యాలి అనే పద్ధతి అందరూ ఒకే రకంగా చక్కగా ఫాలో అవుతూ ఈ మననానికి అభ్యాసానికి అలవాటు పడినటువంటి అందరినీ మనసారా అభినందిస్తున్నాను. వాళ్ళ కరుణ కూడా అదే పద్ధతిలో విషయాన్ని వివరించడం అభినందనీయం. అయితే పూరణ పొర్కోడం వైత్తు పురమెంగుం తోరణం నాట అని మనకి పాసురంలో ఉంది. వైత్తు తోరణం నాట అని కాకుండా పూరణ పొర్కోడం వైత్తు, ఈ వైత్ అనే క్రియ పూర్ణ కుంభం దగ్గర పెట్టుకుని తోరణం నాట అని తోరణాలు కట్టడం పూర్ణకుంభాన్ని పట్టడం అనేటటువంటి క్రియలుగా మనం పూర్ణకుంభాలు పట్టుకొని ఉన్నారు, పూర్ణకుంభాలు ఉంచారు ఇంటి ముందర లేదా ముందరే స్వాగతంగా, అలాగే తోరణాలు కట్టి ఉంచారు అని తోరణాలు నాటేరు అనుకోవడానికి తోరణ స్తంభాలు మనం చెప్పుకున్నాం. ఆ వైత్తు నాట అనే క్రియాలు రెండిటికి అన్వయం చేసుకోవాలి అని సూచన చేస్తూ ఆమెకి ఇతోధికమైనటువంటి శక్తి సామర్థ్యాలని ఇచ్చి ఆచార్య అనుగ్రహంతో ఈ సద్గ్రంథ అధ్యయనం చక్కగా సఫలం చేసుకుంటూ మంచి విషయాలను ఇలాగే మరింత అందంగా వివరించగలిగే భాగ్యం కలగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని మనం ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. చక్కగా మనం నిన్న వరలక్ష్మి వ్రత లక్ష్మి ఆరాధనని చేసుకున్నాం. అంటే వ్రత రూపంగా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నారు. ఏకాదశి అనేటటువంటి ఓ చిన్న ఇబ్బంది కాదు, ఏకాదశి పడడం చేత కొంతమంది ఆ రకంగా చేసుకోవలసిన ఆరాధన మళ్ళీ శుక్రవారం కూడా చేసుకొని ఉండవచ్చు. కానీ పున్నమి ముందు వారం వరలక్ష్మి వ్రతంగా వరలక్ష్మి శుక్రవారంగా పరిగణన చేస్తారు కనుక నిన్నటి రోజు లక్ష్మి అనుగ్రహం మనందరికీ కలిగింది అని అనుకుందాం. ఆ తల్లి పాదార వింద సన్నిధిని మనం అందరం కూడా గోష్ఠిగా
దాసోహ సమర్పణం చేసుకుందాం. ముందుగా చాలా రోజులై మా పినతల్లి గారు కుముదవల్లి గారు కనపడడం లేదు, వీడియోలో కనపడడం లేదు. బహుశా ఆరోగ్యం సక్రమంగా లేదు, వింటున్నారా లేదా అని కూడా నేను నిన్ననే ఎందుకో అనుకున్నాను. కానీ ఇవాళ ఆమె కనపడ్డారు. 1-2-3 సార్లు ఆ వీడియో ఆమె ఆన్ చేసి సెట్ చేసుకుంటున్నారు. ఆ రకంగా ఆమెని సేవించాను. నన్ను ప్రేమించి నా అభివృద్ధిని చూసి ఆనందించినటువంటి వ్యక్తులలో నా తల్లి తర్వాత తల్లి ఆమె. చాలా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఒక సేవ, ఒక ఆ సంబంధం కూడా మాకు ఆమెతో ఉంది. ఇవాళ మనందరం కూడా తల్లిగా, మనకి కన్న తల్లి లాంటిదే లక్ష్మీ అమ్మవారు తల్లి సంబంధమే కాబట్టి ఆ దివ్య లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆమె పాదార వింద సన్నిధిని కూడా దాసోహ సమర్పణం చేసుకుందాం. వరలక్ష్మి శుక్రవార సందర్భంగా ఆమె ఆశీస్సులు, లక్ష్మీ అనుగ్రహంగా మనకి అందాలి అని మనం ఆమెని ప్రార్థన చేసుకుందాం. అలాగే వారణమాయిరం ప్రారంభం చేసిన దగ్గర నుంచి మనకి అమ్మగారు, పెద్దమ్మగారు బాగా గుర్తొస్తున్నారు. ఇలాంటి దివ్య ప్రబంధాలు అయితే పాపం ఎంతో ఇష్టంగా, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఏనాటి అదృష్టమో అలాంటి తల్లితో కలిసి మనం కొన్ని రోజులు ఆనందంగా గడిపాం. అది దివ్య ప్రబంధ అనుసంధాన రూపమైనటువంటి ఆనందాన్ని పొందాం. విషయాన్ని అనుభవిస్తూ, గోష్ఠిలోనూ అన్వయిస్తూ, మనకు ఒక ప్రేరణని కలిగిస్తూ మనని ఆశీర్వదించినటువంటి ఆ తల్లిని కూడా మనం స్మరించుకొని ఆమె పాదార వింద సన్నిధిని కూడా దాసోహ సమర్పణం చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మనం వారణమాయిరం ప్రారంభించుకున్నాం. అందులో 2వ పాశురాన్ని ఇవాళ అనుసంధానం చేసుకోవాలి. అయిన శనియన్లని పాశురాన్ని అనుసంధానం చేస్తూ 2వ పాశురాన్ని మనం అర్థం తెలుసుకుందాం. அல்லினாள் தாமரை மேலாரணங்கி நின்துணவி மல்லிநாட அண்டமடமயில் மெல்லியலாள் ஆயர்குலவேந்தநாதத்தாள் தென்புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயன் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லி நாடி செழுங்குழல் மேல் மாலத்துடை தென்னரங்கற்கீயுமதிப்புடைய சோலை கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே. வாரணமாயிரம் சூழவலம் செய்த நாரண நம்பி நடக்கின்றான் எதிர் பூரண பொற்கொடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட కనాకండేన్ తోషీనాన్. వరాగమనము అనేటటువంటి ఒక అంశాన్ని మొదటి పాసురంలో ప్రతిపాదన చేస్తున్నారు అని అనుకున్నాం. ఇవాళ నేను ఉపోద్ఘాతంగా ఒకసారి పాయింట్ వైజ్ గా చెప్పాలనుకున్న మాటలు కరుణ గారు చక్కగా మళ్ళీ చెప్పేశారు. అంచేత సమయం కూడా మంచిగా కలిసి వస్తుంది. కళలు ఎందుకు వస్తాయి అంటే మనకైతే కర్మానుబంధంగా, మహనీయులు ప్రపన్నులకైతే వృత్తికి అనుబంధంగా. ఈ పాయింట్ మనం ఎప్పుడూ వారణమాయిరం చెప్పుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆండాళ్ళమ్మ వారికి వస్తున్నటువంటి కళ ఆమెకి పరమాత్మ పట్ల ఉండేటటువంటి ఇష్టానికి అనుగుణంగా పరమాత్మ చూపించినది అని మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి పాసురంలో మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ఉపనిషత్ సారమైనటువంటి, అంటే ఉపనిషత్తుల ద్వారా చెప్పబడినటువంటి ఒక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ 2వ పాసురాన్ని తెలుసుకుందాం. ఇందులో మనం సాంఘికమైనటువంటి కొన్ని ఆచారాలు, వైదికమైనటువంటి కొన్ని అర్థాలు, అలాగే లౌకికమైనటువంటి కళ్యాణ విధి, వీటినన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ ముందుకి సాగాలి. తిరుప్పావై దివ్య ప్రబంధం అందరికీ బాగా పరిచయమైనటువంటి ప్రబంధం కనుక అందులో మనకి 26వ పాసురం ఒకటి ఉంటుంది. మాలే మణివಣ್ణ అనేటటువంటి పాసురం. ఆ పాసురంలో గోదా అమ్మవారు స్వామిని ఏవేవి కావాలో వాటిని కోరుతుంది. అదే తర్వాత 27వ పాసురంలో కూడా కంటిన్యూ అవుతుంది. చివరికి కలిసి మనందరం కలిసి పాలు అన్నం తినాలి అని కోరుకుంటుంది. అయితే ప్రార్థన ప్రారంభం చేసేటప్పుడు ఏమడుగుతుంది ఆమె అంటే ఏదో దీపాలు కావాలంటుంది, విళక్కులు కావాలంటుంది, పరై కావాలంటుంది, ఇలా రకరకాలైనటువంటి వస్తువులని ప్రార్థన చేస్తుంది. ఆ పాశురార్థాన్ని మన పెద్దలు చెప్పేటప్పుడు
ఎప్పుడైతే మనకు ఉండేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయో, భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడుతుందో, ఈ సంబంధాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు భగవంతునితో సామ్యాపత్తిని పొందుతాడు అని చెప్తారు. నిరంజన పరమం సామ్యం ఉపైతి అనేటటువంటి ఉపనిషద్వాక్యాన్ని అక్కడ మనకి సమన్వయం చేసి చెప్తారు. ఆమె అడిగిన వస్తువులన్నీ కూడా స్వామి వేటినైతే ఉపయోగించుకుంటాడో, స్వామికి ఏవైతే ప్రత్యేకమైనటువంటి వస్తుజాతంగా ఉంటుందో అలాంటివే కావాలి అని అంటుంది. నీ శంఖం లాంటి శంఖాలే కావాలి, నీ పరయిలాంటి పరయే కావాలి అని కోరుతుంది కదా. అది ఇక్కడ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, ఆయన అలాగే మనని అనుగ్రహించేటటువంటి స్వభావం కలిగిన వాడు. భగవంతుణ్ణి మనం కోరికలు ఎందుకు కోరకూడదు అంటారు? నిన్న కూడా శుక్రవారం, ఈ శుక్రవార సందర్భంగా, ఏదైనా పండగ సందర్భంగా, ఏదైనా విశేష దినం సందర్భంగా మనం ఏం కోరుతాము అంటే, మనకి ఈ సంసారంలో ఏవి మంచి అనుకుంటున్నామో అవన్నీ మాకు నువ్వు ఇవ్వాలి అని పరమాత్మని కోరతాం, లేదా అమ్మవారిని కోరతాం. అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు, అందులో సందేహం లేదు. కానీ కోరవలసినది ఏది అనేది కోదమ్మ మనకి చెప్పింది. భగవంతుడితో సామ్యాపత్తిని కోరుకుందాము అని అంటుంది. అందుకే నీలాగే మేము అయిపోవాలి, నువ్వు మేము కలిసి కళ్యాణ గుణానుభవం చెయ్యాలి అని అంటుంది గోదమ్మ. భగవంతుడు అలా కోరితే ఆ కోరిక తీరుస్తాడా? తనని ఏమైనా అడిగితే ఇస్తాడు. కానీ మేము కూడా నీలాగే అయిపోవాలి అంటే ఎవరు కోరుకుంటారు? ఎవరలా అనుగ్రహిస్తారు చెప్పండి? మనకి ఒక సినిమా స్వాతి కిరణం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. అందులో ఒక ఆయన మంచి సంగీత విద్వాంసుడు, మమ్ముట్టి అని యాక్టర్, అదే స్వాతి కిరణమే అనుకుంటా. ఆయన గొప్ప విద్వాంసుడు. ఆయన విద్వత్తుని సంతోషించి ఆయన దగ్గర తమ పిల్లవాడిని ఉంచుతారు. కానీ ఆ వ్యక్తిలో ఉండేటటువంటి అసూయ చివరికి ఆ పిల్లవాడి ప్రాణం పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. అద్భుతమైన థీమ్ అది కదా. అంటే ఎంత గొప్పవాడైనా సరే తనకంటే మించిన వాడు అవుతాడు అంటే మాత్రం సహించలేకపోవడం అనే ఒక లక్షణం. ఆ వ్యక్తి మరో రకంగా చెడ్డవాడు కాదు, కానీ తనను మించినవాడు తనతో సమానుడు అయిపోతున్నాడు అన్నప్పుడు మాత్రం సహించలేని ఒక స్థితి మహనీయులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది అనుకుంటాం, మరి భగవంతుణ్ణి మేం కూడా నీలాగే అవ్వాలి అని అంటే ఆయన అనుగ్రహిస్తాడా అంటే అదే పరమాత్మలో ఉండేటటువంటి సహృదయం అని మనం అనుకోవాలి. అసలు నిజానికి మనము ఆయన ఒకటే, ఎప్పుడైనా మనము ఆయన ఒకటే. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని అంటారు. ఇద్దరు ఒకే వయస్సు వాళ్ళు, ఒకే రూపం, ఒకే రకమైనటువంటి తెలివి, ఒకే రకమైనటువంటి స్థాయి కలిగినటువంటి క్లాస్మేట్స్, స్నేహితులు ఇద్దరు ఉన్నారనుకోండి. వాళ్ళు కాలక్రమంలో విడిపోయారు. తర్వాత మళ్ళీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఇప్పుడు జరుగుతున్నట్లుగా వాళ్ళు కలిసేరే అనుకోండి. ఒకప్పుడు వాళ్ళిద్దరినీ కవలలు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒక ఆవిడైతే అసలు వయస్సుకు మించినటువంటి ముసలిదానిలా కనిపిస్తోంది, మరొక ఆవిడైతే వయస్సు కంటే తక్కువ దానిలా కనిపిస్తోంది. అదేంటి ఇలా అయిపోయేవు అని ఈవిడ్ని చూసి ఆశ్చర్యపోతోంది ఆవిడ. అదే నువ్విలా ఇంకా ఇలా ఎలా ఉన్నావు, నీ జుత్తు ఊడిపోలేదే, నీ రంగు తగ్గలేదే, నీ కొళ్ళు రాలేదే అని ఇంకొక ఆవిడ్ని చూసి ఆనందపడుతోంది కదా. ఎంచేత నువ్విలా ఉన్నావు, నేనెందుకు ఇలా ఉన్నాను అంటే వాళ్ళ జీవన విధానాలని బట్టి అలా మారిపోయారు అని అనుకుంటాం. అలాగే మనం భగవంతుడు, జీవాత్మ, పరమాత్మ అలాగే ఒక్కలాగే ఉండేవారు. కానీ ఈవిడ ఎక్సర్సైజ్ చేయలేదు, తిండి మానలేదు, అక్కర్లేని తిండంతా తింది, దానికి తగిన రీతిలో ప్రవృత్తి లేదు, అందుకే రూపం ఇలా మారిపోయింది. ఆవిడ చక్కగా మెయింటైన్ చేసింది, అందుకే చిన్న ఆవిడలా ఉంది. ఇదే చెప్తుంది ఉపనిషత్తు. ద్వా సుపర్ణ సయుజ సఖాయ. తిని ఈయన చెడిపోయాడు, తినకుండా ఆయన బాగున్నాడు, ప్రకాశిస్తున్నాడు అని చెప్తుంది. మనం కర్మానుభవంతో మన గొప్పతనాన్ని పోగొట్టేసుకుంటాము. పరమాత్మకు అలాంటిది ఉండదు కాబట్టి ఆయన ఎప్పుడూ తేజస్వంతుడై ప్రకాశిస్తూ ఉంటాడు. భగవంతుణ్ణి స్వామి మేం కూడా నీలాగే అయిపోవాలయ్యా అని అలాగే తప్పకుండా నాకంటే కూడా మీరు గొప్పవాళ్ళుగా నేను చేస్తాను. కానీ మీరు నన్ను పట్టుకుని మరొక దాన్ని పట్టుకుని మీరు తిరిగితే మాత్రం కుదరదు. నన్నే శరణు వేడండి. అలా ఎవరైతే భగవంతుడే కావాలి అని కోరతారో అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏమిస్తాడట అంటే తనతో సమానత్వాన్ని ఇస్తాడట. తనలాగే వాళ్ళని
చేసేవాడు అవుతాడు. మనం చాలా రోజులే పాసురాలు అవి చదువుకోవడం లేదు, ఎందుకంటే మనకి సమయం చాలటం లేదు. కానీ అద్భుతమైనటువంటి పెరియ తిరుమషి పాసురం ఒకటి ఉంది, అది నేను అనుసంధానం చేస్తాను. మీరు కూడా ఇది మనకి పంచస్తవ అయిపోయేంత వరకు మనకు సమయం చాలదు. ఈ పాసురం గొప్ప పెట్టుకుందాం. వారణమాయిరం అనేసరికల్లా 1000 ఏనుగులు. ఎవరి కోసం ఆ 1000 ఏనుగులు అంటే తన వారి కోసం. ఎందుకని? తాను ఏనుగునెక్కుతున్నాడు కాబట్టి మిగిలిన వారికి కూడా అలాంటి స్థితినే కలిగించాలి అనేటటువంటి ప్రేమతో కదా కృష్ణుడు ఆయన తన స్నేహితులందరికీ కూడా ఏనుగులని ఇచ్చాడు అని అనుకుంటా. ఇదొక పరమార్థాన్ని చెప్తోంది మనకి. పరమం సామ్యం ఉపైతి అనే దాన్ని మనకి ఇందులో దీని ద్వారా తెలియబడుతోంది అని అనుకోవాలి. పెరియ తిరుమొழிలో 11వ శతకంలో 3వ దశకంలో 5వ పాసురం నోట్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీరు వెతుక్కోక్కర్ లేకుండా. పెరియ తిరుమొഴి 11, 3, 5 3వ దశకంలో 5వ పాసురం అన్నమాట. తమ్మయే నాళం వణంగి తొഴുవార్కు, తననే రోజు నమస్కరించి సేవించేటటువంటి వారికి తమ్మయే యొక్క అరుళ్ సేవర్, తనలాగే వారిని అనుగ్రహిస్తాడు. తనలాంటి స్థితిని వారికి కలిగించేటటువంటి వాడు అవుతాడు. తమ్మయే నాళం వణంగి తొഴുవార్కు, తమ్మయే ఒక్క అరుళ్ సేవర్, ఆదలాల్ అంచేత తమ్మయే నాళం తొഴുదు ఇరైంజి. అందుకర్రా మీరు భగవంతుడంత గొప్ప వాళ్ళు అయిపోతారు అని చెప్తూ ఉంటే కూడా మీరు ఇంకా వీళ్ళని వాళ్ళని పట్టుకోవడం ఎందుకు? ఆదలాల్, అందుకని అంటే ఈ పరమాత్మకి ఇంత ప్రేమ మన మీద ఉంటుంది కనుక తమ్మయే నాళం వణింగి తొഴുదు ఇరైంజి, ఆయననే నమస్కరించండి, ఆయననే సేవించండి, ఆయననే స్తుతించండి. తమ్మయే పత్త మనత్తెన్నుం వైత్తోమే, ఆయననే రక్షకంగా నేను నిశ్చయం చేసుకున్నాను అని నాయికా భావనలో మనకి పెరియ తిరుమొழிలో తిరుమంగయాళ్వార్లు అనుగ్రహిస్తారు. మనం కూడా భగవంతుణ్ణి అలాగే భావన చేయాలి, అలాగే సేవించాలి. అలా సేవిస్తే ఏమవుతుంది? రేపు ఉదయం మనం కూడా అలాగే శ్రీకృష్ణుని వెనకాతల ఏనుగును ఎక్కి ఊరేగేటటువంటి అవకాశం లభిస్తుంది. సో వారణమాయిరం సౌష అన్న చోట మనం ఏ ఉపనిషద్వాక్యాన్ని సమన్వయం చేసుకోవాలి అంటే నిరంజన పరమం సామ్యం ఉపైతి. మనం ఏం చెప్పుకున్నాం మొన్న అంటే స్నేహితులు కాబట్టి ఇద్దరిది ఒకటే సొత్తు అని వసుదేవుడు నందగోపాలుడు సంబంధాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అంతరార్థాన్ని ఎలా భావించుకుంటున్నాం అంటే భగవంతుణ్ణి పడితే భగవంతుడంతటి సామ్యాపత్తి మనకి కలుగుతుంది అనేదాన్ని ఇందులో మనం తెలుసుకుందాం. ఇక లౌకికమైన అంశం ఒకటి ఇందులో నారణన్ నంబి అని 2 పదాలు ఉన్నాయని అనుకున్నాం. దీన్ని బట్టి లౌకికమైనటువంటి వ్యవహారం ఒకటి ఏది, స్థితి ఒక న్యాయం ఏది అంటే దత్తపుత్రుడికి 2 వైపులా ఆస్తిలో భాగం ఉంటుంది అనేటటువంటి ఒక సాంఘికమైనటువంటి ఒక పద్ధతిని మనకి దాంట్లో తెలియచేశారు అని అనుకున్నాం. శ్రీకృష్ణుడు ఉభయ విభూతినాథుడు. ఎలాగా అంటే మధురకి ఆయన పాలకుడే, వ్రేపల్లకి ఆయన నాయకుడే అని అనుకున్నాము. ఇక మామూలుగా నారణన్ నంబి అన్న చోట మనం అది పరమాత్మకు ఉండేటటువంటి గుణ వైభవాన్ని మనం చెప్పుకున్నాం. అలాంటి ఆయన వస్తూ ఉంటే ఇక్కడ ఎవరైనా వరుడు వస్తూ ఉంటే ఆ వరుడికి చేసేటటువంటి స్వాగత సన్నాహం ఎలా ఉంటుంది అనేది పూర్ణ కుంభాలు తోరణాలు కట్టడం దాని ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ పూర్ణ కుంభాలు పట్టడం కానీ తోరణాలు కట్టడం కానీ ఈ జీవుడు అర్చరాది మార్గంలో వెళుతూ ఉండేటప్పుడు జరిగేటటువంటి సత్కారాలు. అది మన గతి అయితే భగవంతుడు మన కోసం రావడం అనేటటువంటి ఒక విలక్షణమైన అంశం ఇక్కడ మనకి చెప్పబడుతుంది అని అనుకున్నాం. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భగవంతుడు అంత ఆదరంగానే తీసుకుని వెళతాడు కాబట్టి మన కోసం భగవంతుడు వచ్చినప్పుడు కూడా మనం అంత ఆదరంగానే స్వాగతించాలి. అందుకే పండగలు అవి వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవడం,
తోరణం కట్టుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం. ఎందుకు ఇవన్నీ అంటే ఆ రోజు మన ఇంటికి ఆ దేవతామూర్తి వస్తోందనమాట. ఆ దేవతామూర్తిని స్వాగతించడానికి తగిన రీతిలో మనం సన్నద్ధులమై ఉండాలి అనేటటువంటి ఒక మంచి అలవాటు, ఒక మంచి పద్ధతిని మనకి దీని ద్వారా తెలియచేస్తున్నారు. ఈ పాశురంలో వస్తున్నవాడు ఎవరు అని అంటే పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకులో ఏమేమి చూడాలి అని అంటే ముందు అసలు ఆయనకి డబ్బు గలవాడా కాదా? ఎందుకంటే పిల్లని ఆయన పోషించాలి. అలాంటి పిల్ల అక్కడికి వెళితే సుఖంగా ఉండాలి. ఏదో చెప్తారే, తల్లి ఏం కోరుకుంటుంది, పెళ్లి కూతురు ఏం కోరుకుంటుంది, తండ్రి ఏం కోరుకుంటాడు, బంధువులు ఏం కోరుకుంటారు, ఇలాంటివన్నీ మనకి సంబంధం నిశ్చయం చేసుకునేటప్పుడు చెప్తూ ఉంటారు. ఇది మీరు పెద్దల ద్వారా చాలా సార్లు వినే ఉంటారు. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం అని చెప్తున్నారు. తన పిల్లకి ఏం కావాలిట అంటే అందమైన వాడు కావాలి. అందం కోరుకుంటుందిట పెళ్లి చేసుకునేటటువంటి పిల్ల. ఆ పిల్ల తల్లి డబ్బుంటే చాలు మా పిల్ల సుఖపడుతుంది అనుకుంటుందిట. ఆ పిల్ల తండ్రి కాస్త చదువుకున్నవాడైతే ఈ డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, డబ్బు చదువుకున్నవాడైతే బాగుండును అని అనుకుంటున్నారట. బంధువులు మన కులమా కాదా అని అనుకుంటారట. ఈ కోటిలోకి వేటికి చెందని పెళ్లికి గురించి ఆ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు విందు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారట. ఎన్ని వెరైటీస్ పెడతారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటుంది విందు భోజనం అని అనుకుంటారు అని అంటారు. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకులో కూడా మనం ఏం చూడాలి, ఒక్కొక్క విశేషణాన్ని బట్టి మనం చూడాలి. మనం అందరం ఆడపెళ్లి వారు అవుదాం. గోధుమ పక్షంలో ఉంటే బెటర్ కదా. అందుకని గోధుమ పక్షంలోంచి గోధుమే చూపిస్తోంది పెళ్లి కొడుకుని. ఇప్పుడు పెళ్లి కూతురే పెళ్లి కొడుకు వైభవాన్ని గురించి చెప్తోంది. మొట్టమొదట నారాయణన్ నంబి అనంది. నారాయణుడు అంటే ఉభయ విభూతినాథుడు, అద్భుతమైనటువంటి వైభవం చెప్పబడింది. నంబి అంటే ఉత్తమ గుణ సంపన్నుడు అనేటటువంటి గుణ వైభవం చెప్పబడింది మొదటి పాసురంలో. అంటే ఇప్పుడు పెళ్లి కొడుకుని ఇంకా మనం చూడలే, వస్తున్నాడు, బయలుదేరాడు, అంతా సిద్ధంగా ఉంది అని అనుకున్నాము మొదటి పాసురంలో. ఇప్పుడు రెండవ పాసురం దగ్గరికి వచ్చేసాడు. మనమైతే 2 రోజులు గ్యాప్ తీసుకున్నాం, కానీ ఈ పాటికి అసలు పాణిగ్రహణం కూడా అయిపోయి ఉండాలి, కానీ మనం 2 రోజులు చెప్పుకోలేదు. ఇప్పుడు వర ఆగమనం అక్కడ మనం చూసాం మొదటి పాసురంలో. ఇప్పుడు వర ప్రవేశం, గృహ ప్రవేశం అని మనం అన్నట్టుగా వర ప్రవేశం అని అనుకుందాం దీన్ని. లేదా ముహూర్త నిర్ణయం ఈ పాసురంలో చెప్పబడుతోంది. ముహూర్తాన్ని నిర్ణయించుకొని పిల్లవాడు పెళ్లి చేసుకోవడం కోసం వచ్చినటువంటి సన్నివేశం చెప్పబడుతోంది. పాసురం చదువుతాను, వినండి. నాళై వధువై మణమెన్ను నాళిట్టు పాళై కముహు పరిసుడై పందర్కే కోళరి మాధవన్ గోవిందనెన్బానోర్ కాళై పుహుద కనా కండేన్ తోషి నాన్. ఇందులో మకుటం మనకి కనా కండేన్ తోషి నాన్. ఇది మాటి మాటికి మనం చెప్పుకోక్కర్లేదు. ఇది ఒక వాక్యంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే తోషి అనే సంబోధన పదాన్ని మొదట పెట్టుకొని నాన్ కనా కండేన్ అని వాక్యంగా చేసుకుంటాం. నాన్ నేను, కనా కలను, కండేన్ చూశాను. ఇదే ప్రధానమైనటువంటి క్రియాపదంగా మనకు అన్ని పాసురాలలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేను కలగన్నాను అని చెప్పడంలో ఇది ఎవరో చెప్తే విన్న మాట కాదు, ఎవరికో వచ్చినటువంటి కల కాదు అనేటటువంటి ఒక ప్రత్యేకత ఇందులో కనిపిస్తుంది. అంతేకాదు కల కన్నాను, ప్రతిదానికి నాన్ అన్న చోట ఆ ప్రత్యేకతని మనం చెప్పుకోవాలి. ఎవరో చెప్పలేదు, నేనే అని చెప్పుకుంటోంది. కనా అంటోంది. ఈ కల అనేది దేనికి నిదర్శనం అని అంటే ఇప్పుడు మనకి బాహ్యేంద్రియాలు ఉన్నాయి, అంటే బయటికి కనిపిస్తూ ఉండేటటువంటి ఇంద్రియాలు. ఇవి ఎలాంటివిట అంటే వెంటిలేటర్స్ లాంటివి అని అనుకుందాం. వెంటిలేటర్స్ అంటే ఒక చిన్న జాలక రంధ్రాలు, గోడకు ఉండేటటువంటి చిన్న చిన్న కన్నాల లాంటివి. దానివల్ల ఏం జరుగుతుంది, బయటనున్నది లోపలికి ప్రవేశిస్తుంది. లోపల ఉన్న వాళ్ళకి బయట దాని మీద ధ్యాస మనకి కలుగుతుంది. బయట నుండే దాన్ని చూడడానికి ఉపయోగపడేటట్లుగా ఉంటుంది ఆ కిటికీ లేదా ఆ జాలక రంధ్రం లాంటిదనమాట. అలాగే భగవంతుడు కూడా మన శరీరం ఒక గోడ అయితే ఆ గోడకి వెంటిలేటర్స్ ఏర్పాటు చేశాడు, జాలక రంధ్రాలని పెట్టాడు.
దేనికోసం అంటే ఈ కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ ఏమిటవుతున్నాయి, బయట విషయాలని తెలుసుకోగలుగుతున్నాయి. బయట విషయాలు తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలన్నీ ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడైతే బయట ఉండేటటువంటి విషయాల మీద ఆసక్తి పెరిగిపోతుందో అప్పుడు లోపల ఉండేటటువంటి విషయం మీద దృష్టి మనకి తగ్గుతుంది. అందుకని నేను కంటితో చూసేను అనడం కంటే కూడా మనస్సుతో చూసేను అని అనడం చాలా విస్పష్టంగా చూసేను అని చెప్పడం అన్నమాట. అందుకే నేను ఈ బయట చక్షువులతో కాదు, ఏకోన్ముఖంగా అంతర్ముఖురాలని నేను చూశాను నా పెళ్లిని అని చెప్తోంది. కనుక కనా అనేది ఏకోన్ముఖత్వం అన్నమాట. ఇది కుదరడం చాలా కష్టం. ఇప్పుడు నిన్న వరలక్ష్మి వ్రతమే అని అనుకోండి, ఇప్పుడంటే కాస్త ప్రశాంతత ఉంది, పర్వాలేదు, 2 3 ఇంట్లో ఉంటున్నారు, పూజ చేసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు పూజ కూర్చుంటే ఎన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చేవో గుర్తుపెట్టుకోండి. ఒక పక్క అన్ని సమర్థిస్తూనే మళ్ళీ ఇటువైపు ఆ దేవతార్చన మీద కానీ ఆ ప్రక్రియ మీద కానీ మనస్సుని మనం నిలిపి ఉంచి చేసుకోవలసినటువంటి స్థితి ఉంటూ ఉండేది. ఇదే కళ అనుకోండి, ఇంకా బయట డిస్టర్బెన్స్ ఏమీ ఉండదన్నమాట. ఇతర ఇంద్రియాలన్నీ కూడా పనిచేయని స్థితి, ఒక్క ఇంద్రియం మాత్రమే పనిచేస్తుంది, మనస్సు అనేటటువంటి ఇంద్రియం. కనుక ఆ మనస్సు ఏకోన్ముఖమైంది, దానినే చూస్తోంది అని చెప్తోంది. కనా కండేన్ తోషి నాన్ అని అంటుంది. ఇప్పుడు పాసురం ప్రతిపదార్థం మనం చూద్దాం. నాళై, నాళ్ అనే పదం మనకి చాలా సార్లు వస్తుంది కదా. నాళై అన్న చోట ఇక్కడ నాళ్ అంటే రోజు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ నాళై అంటే రేపు అనే అర్థంలో వాడుతున్నారనమాట. నాళ్ అంటే రేపు అనే అర్థంలో చెప్తున్నారు. నాళై అంటే రేపటికి అని అర్థం చెప్తారు. అంటే రేపటి రోజుకి అని, ఈ పాటికి అనుకోండి, మళ్ళీ శనివారం నాటికి అని మనం అంటూ ఉంటాం చూసారా. కిందటి శనివారం మనం ప్రారంభం చేసుకున్నాం మళ్ళీ మన వ్యాసంగాన్ని. ఈ శనివారం నాటికి అప్పుడే మనం 2వ పాసురంలోకి వచ్చాం. ఈ శనివారం నాటికి లేదా మళ్ళీ శనివారం నాటికి అన్నట్లుగా నాళై రేపటికి, వధువై వధువు అని అర్థం అన్నమాట. వధువై మనం, మనం అంటే వివాహము అని అర్థం అన్నమాట. నాళై వధువై మనం, అన్ని పదాలు స్పష్టంగా తెలిసిపోవాలమ్మా. తర్వాత మీరు చదువుకుంటున్నారు అంటే ఏ పదము అర్థం కాకుండా ఉండకూడదు. నాళై రేపటికి, వధువై వధువుకి, మనం వివాహము ఎండ్రు అని, నాళ్ ఇట్టు రోజుని నిర్ణయం చేసి అని అర్థం అన్నమాట. నాళ్ ఇట్టు ఇక్కడ రోజుని నిర్ణయించారు అంటే ముహూర్తం పెట్టారు అని దాని భావార్థాన్ని మనకి చెప్తున్నారు. నాళై వధువై మనం ఎండ్రు నాళ్ ఇట్టు. ఇందులో ఏ పదం కఠినంగా ఉంది చెప్పండి? రేపొద్దున మీరు కూడా ఇంత సులభంగా అందరికీ చెప్పేయాలన్నమాట. ఇట్టు ఉంచి, ఏమి ఉంచి, నాళ్ ఇట్టు రోజుని నిర్ణయం చేసి అంటే ముహూర్తాన్ని, డేట్ డిసైడ్ చేశారనమాట. ఆ డేట్ నే ఇక్కడ ముహూర్తం అనే అర్థంలో చెప్పుకుంటే ఇంకా స్పష్టంగా మనకు ముహూర్తాలు పెట్టుకోవడం అని అంటాను చూసారా. అలా ముహూర్తాలని పెట్టేసుకొని, అంటే ఈ ముహూర్తాల నిర్ణయం జరిగిపోయింది, ఇప్పుడుకొచ్చి ముహూర్తం పెట్టలేదు. ఎందుకు వస్తున్నాడు వరుడు అంటే రేపు బాగుంది అని పెద్దలందరూ నిర్ణయం చేశారు. కనుక రేపు బాగుందని పెళ్లికి ముహూర్తం నిర్ణయం చేసుకుని వస్తున్నాడు, బయలుదేరాడు. ముహూర్తం లేకుండా బయలుదేరొచ్చు, ఇక్కడ ముహూర్తం పెట్టుకోవటం లేదు, ముహూర్త నిశ్చయం జరిగింది. ఆ ముహూర్తం వధూవరులకిద్దరికీ అనుకూలంగా ఉండేటటువంటి రీతిలో జరిగిందనమాట. అలా ముహూర్తాన్ని నిశ్చయం చేసుకుని అని అంటున్నారు. అంటే పెళ్లి కొడుకు బయలుదేరి వచ్చేస్తున్నాడు, పెళ్ళెప్పుడు అనే సందేహం మనకు కలుగుతుందని పెళ్ళెప్పుడు ఆ డేట్ ని చెప్తోంది. ఆ ముహూర్తాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తాను. కల కదా, కలలో కూడా ఇంత స్పష్టత అన్నమాట. రేపే పెళ్లి అనే నిశ్చయం. రేపెందుకు, ఇవాళెందుకు కాకూడదు అంటే వ్యాఖ్యానంలో మనం అనుసంధానం చేసుకుందాం. పాళై కముగు పరిసుడై పందరుల్ కీళ్. పాళై అంటే గెలలు, పాళ్ అంటే గెలలు అనమాట. కముహు పాళై, కముహు అంటే పోక చెట్లు అని అర్థం.
ఇప్పుడు ఈ అలంకారాలు చేసేటప్పుడు అరటి గెలలు అంటే అరటి పళ్ళ గెలలు, అలాగే కొబ్బరి గెలలు ఉంటాయి చూసారా. గెల అంటే ఒకటి కాదు, గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి ఫలాలు కలిగినది అని అర్థం. కముగు పాళై అంటే పోక చెట్ల యొక్క గెలలు. కొబ్బరి గెలలు అవి ఎలా ఉంటాయో అలాగే అవొక అందమైనటువంటి రీతిలో ఉండేటటువంటి పోక గెలలు వేలాడుతూ ఉండేటటువంటి పరిసు ఉడై. పరిసు అంటే అందము అని ఒక అర్థము, ఆధిక్యము అని ఒక అర్థం అన్నమాట. ఇక్కడ ఆధిక్యం అనేది కూడా అందం అనే అర్థంలోనే మనం తీసుకుంటే, ఇవాళ రేపు ఏదైనా పండగ వచ్చిందంటే సిటీస్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఒక చిన్న మామిడి కొమ్మ కొనాలంటే కూడా ఎంత ఖరీదవుతుందో మనకి తెలుస్తుంది. ఒకప్పుడైతే మామిడి కొమ్మలు తాజాగా ఇంట్లో చెట్టుకి తెంపుకొని తెచ్చి కట్టుకునేవాళ్ళం. అలాగే అరిటాకులు, అలాగే కొబ్బరి అరటి గెలలు ఏవైనా సరే హాయిగా విస్తారంగా మన ఇంట్లో కాకపోతే పక్క వాళ్ళ ఇంట్లోంచి హాయిగా అడిగి తెచ్చుకుంటూ ఆనందంగా పెట్టుకునేవాళ్ళు. ఇవాళ కరివేపాకు దగ్గర నుంచి కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుని అది వాడిపోయినా సరే వాసన కోసం దాన్నే వాడుకునేటటువంటి స్థితి మనకి ఏర్పడుతోంది. అలా అక్కర్లేకుండా పరిసు ఉడై అంటే మంచిగా దొరుకుతూ ఉండేటటువంటి మామిడి కొమ్మలు. నిన్న ఇక్కడ నేను తెప్పిస్తే ఒక 4 కొమ్మలు కూడా లేవు, 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టి మామిడి కొమ్మలు కొనడం అనేది చాలా, ఒకప్పుడు 30, 40, 50 అలా రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ కొమ్మ లేకపోతే మనకి అది శుభసూచకం కాదు కాబట్టి ఎంతైనా కొనుక్కుంటూనే ఉన్నాం. అలాంటిది అధికంగా ఉన్నాయనుకోండి, చక్కగా మనకి లభిస్తున్నా ఉన్నాయనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పందిలు వేశారండి అంటే పిల్లడిప్పుడు ఆ పెళ్లి కొడుకు వలం చేయదు, ఆయన చుట్టూ తిరిగి వస్తున్నాడు కదా. ఒక్కసారి శ్రీవిల్లిపుత్తూరు వీధులు గమనించండి, ఆ వీధులలో ఈ 1000 ఏనుగులు ఎలా సరిపోయి ఉంటాయి అని ఒక డౌట్ రావాలి మనకి. ఇప్పుడు విల్లిపుత్తూరుని మనం తలుచుకుంటే అసలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మామూలుగా 4-5 కార్లు మనకి నేషనల్ హైవే మీద ఒక్కసారి వస్తే, అలాంటిది మరి ఆండాళ్ళ తల్లి ఎలా చూస్తోందో, వాళ్ళ ఊరిని ఎంత పెద్దదిగా ఆమె ఊహించుకుందో, 1000 ఏనుగులు ఒకేసారి కనిపిస్తుంది. నాకు చాలా తమాషాగా అనిపించింది. వారణమాయిరం ఇంకెన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు, కానీ శ్రీవిల్లిపుత్తూరు ఒకప్పుడు మరి ఎంత విస్తీర్ణంగా ఉండేదో తెలియదు. 1000 ఏనుగులతో చుట్టూ తిరిగి వస్తున్నాడట ఆయన. పోనీ ఏదో ఒక హైవే పైన ఒక్కటి తిరిగి తర్వాత డిస్పర్స్ అయిపోయారా అంటే కాదట, వలం చేయదు. అలా వచ్చిన ఆయన మళ్ళీ వీళ్ళందరితోటి కలిసి ఆయన పందిరి కిందకి వచ్చాడు అంటోంది. అంటే ఎక్కడ ఆ కన్యకి వివాహ నిశ్చయం జరిగినటువంటి స్థలమో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి మంచి వాసన వినిపిస్తుంది, మంచి అలంకారం చెయ్యబడి ఉందన్నమాట. మనం ఇవాళ లైట్లు పెడితేనో బ్రహ్మోత్సవాలలో తిరుమల సేవిస్తే నిజంగా 2 కళ్ళు చాలవు అని అనిపిస్తుంది. ఇవాళ ఏ దేవాలయాలలో, ప్రధానమైన దేవాలయాలలో ఉత్సవాలైనా సరే ఆ డ్రై ఫ్రూట్స్ తో అలంకారాలు కానీ, మామూలు పళ్లతో అలంకారాలు కానీ, అద్భుతమైనటువంటి పుష్పాలతో అలంకారాలు కానీ, పుష్పాలైతే పర్వాలేదు తినం కనుక అలంకరించుకోవచ్చు. ఇప్పుడు తినే వస్తువులు పళ్ళు కూడా ఎందుకు అలాగ అలంకారానికి పెట్టేస్తున్నారో తెలియదు. ఒక్కొక్కసారి అయితే అయ్యో అనవసరంగా ఎవరికైనా పంచచ్చు కదా అని అనిపిస్తుంది. ఆ పళ్ళే కాకుండా అతి ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మాలికల కింద కట్టేస్తున్నారు. మరి ఈ వెర్రి వైభోగం ఎప్పటిదాకా వెళుతుందో తెలియదు, కానీ ఏదైనా అలంకారానికి పనికొస్తుంది అన్న స్థితిలోకి వచ్చేసాం. ఇప్పుడు రైట్ కోసం చూడటం లేదు, అందం కోసమే చూస్తున్నాం. కానీ నిజానికి ఏది దేనికి వాడాలో దానికి వాడితేనే అందంగా ఉండేది. మరి మన వాళ్ళకప్పుడు ఇంత వైభవం లేదా, ఇంత ఆస్తి లేదా, కానీ వాళ్ళు పళ్లతో అలంకరించారని ఎక్కడా మనం వినం. మంచి ఆకులతోటి, కొమ్మలతోటి, పువ్వులతోటి అందంగా అలంకరించినటువంటి పందిళ్ళనే మనం చూస్తూ ఉంటాం. ఆండాళమ్మ వారు కూడా అలాగే మంచిగా వాతావరణానికి అనుకూలంగా ఉండేటటువంటి ఓ పందిలని మనకి చూపిస్తుంది. పాళై కముగు పరిసు ఉడై పందల్ కీழ், పందల్ పందిరి. ఇప్పుడు పెళ్లికి పందిర్లు ఎక్కడున్నాయి? షామియానాలే ఉన్నాయి, లేకపోతే ఆర్టిఫిషియల్ అలంకారాలే మనకు ఉన్నాయి. ఎంత మనో బ్రహ్మోత్సవాల సమయంలో అలాంటి చోటికి వెళ్ళినా సరే మనకి ఆ అద్భుతమైనటువంటి పచ్చటి వాసన మాత్రం
మనకి రావటం లేదు. ఒకప్పుడు పెళ్లిళ్ళు పల్లెటూళ్లలో జరిగితే ఎంత అద్భుతంగా పందిళ్ళు వేసేవారు. అందుకే 10 మంది గుమిగూడే చోట మంచి గాలి, మంచి వాతావరణం ఉండడం కోసమే ఇలాంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అల్లంత దూరంలో ఉండగా కొబ్బరి కొమ్మల యొక్క వాసన మనకి వస్తూ ఉండేది. అలాంటి ఒక అద్భుతమైన పందిలిని మనకి చూపిస్తోంది. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సినది కూడా ఏంటి అంటే, వాతావరణాన్ని, దానికి ఉండేటటువంటి సహజత్వాన్ని పాడు చెయ్యకుండా ఉండేటటువంటి అలంకారాలు కావాలి. అలాంటి అలంకారమే పోక గెలలతో కూడినటువంటి అందమైనటువంటి పందిర అంటున్నారు. పరిసు ఉడయ పందల్కి అంటున్నారు. ఆ పరిసు ఉడయ అని చెప్పడం దేనికి అంటే, ఇప్పుడు మనం అలంకారం కోసం కొబ్బరి కమ్మల్ని కట్ చేసి తెచ్చి ఇక్కడ వాటిని మనం అలంకరించి పందిళ్ళు వేసాం అనుకోండి. ఈ వేసిన పందిళ్ళు విల్లుబుత్తూరులో ఈ పందిళ్ళు ఎలా ఉన్నాయట అంటే, వేరే ఎక్కడి నుంచో చెట్లు కొట్టి తెచ్చి ఇక్కడ వేసారు అన్నట్టుగా లేవుట. అక్కడే మొలిచి అక్కడే ఆ రకమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నాయా అన్నంత అందంగా ఉన్నాయట. సహజమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పందిరి కిందకి ఇగో వస్తున్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు ఇప్పుడు ఏనుగు దిగి ఉంటాడేమో నా ఉద్దేశం ప్రకారంగా. అండాళ్ళ తల్లి చూస్తోంది కాబట్టి వర్ణనని బట్టి మనం అనుకోవాలి. ముహూర్తం నిర్ణయమైంది అని చెప్పింది. రేపే పెళ్లి అని నిశ్చయం చేసుకుని పందిరి కిందకి వచ్చాడు పెళ్లి కొడుకు అంటోంది. పందల్కి ఎవరు ఇంతకీ ఆయన అంటే 3 పదాలు ఉన్నాయి చూడండి. కోళరి, మాధవన్, గోవిందన్ అని 3 పదాలు వాడుతుంది. ఇంతక మొదటి పాసురంలో నారాయణన్ నంబి అనంది. ఇప్పుడు కోళరి పెళ్లి కొడుకుని చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో ఊరేగుతూ వస్తున్నాడు, పూర్తిగా కనపడలేదు. ఇప్పుడు బహుశా ఆయన ఏనుగు మించి కిందకి దిగేడేమో, నడక సౌందర్యం కనిపిస్తోంది. ఆండాళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా గోపాల సింహం కావాలి, గోపాలుడు కావాలి, సింహము కావాలి. మారి మలముഴഞ്ചിൽ మన్నిక్కిడందురంగో అనేటటువంటి ఆ పాశురంలో రావాలి, మా దగ్గరికి నువ్వు నడిచి రావాలి అని కోరుకుంది కదా. ఇప్పుడు ఆయనేనా వచ్చింది అంటే ఆయనే, నో డౌట్. అది మారి మలముഴഞ്ചിൽ మన్నిక్కిడందురంగో సీరియసింగో అంటోంది. ఈ పెళ్లి కొడుకు అలంకరించుకొని కదలకుండా ఉన్నంతసేపే కాదు, కదిలితే ఎంత అందంగా ఉన్నాడో చూపిస్తోంది. కోళ్ అరి, అరి అంటే సింహము, అందమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి సింహం అని అంటోంది. సింహ విక్రాంత గామి అంటారు. మామూలుగా అద్భుతమైన ఉత్సవాలు చేస్తారు దక్షిణ దేశంలో. ఆలయాలలో జరిగేటటువంటి ఉత్సవాలు సేవిస్తే అన్నిటికంటే మించిన అందం ఆ నడకలలో ఉంటుంది చూసారా. ఆ మహానుభావులు ఆ పెరుమాళ్ళని అందమైన అలంకారంలో ఉండేటటువంటి ఆ స్వామిని నడిపిస్తూ ఉంటే రకరకాలైనటువంటి నడకలు చూస్తాం. అన్నిటికంటే కూడా హుందాతనం, ఆ పెళ్లి కొడుకులో ఉండేటటువంటి పౌరుష సూచకంగా ఉండేటటువంటి సింహగతిని చూపిస్తుంది. బా ఎంత స్టైల్ గా నడుస్తున్నాడు, ఎంత బాగుంది ఆ నడక అని పొంగిపోతున్నారు అనమాట. చూసిన వాళ్ళందరూ పూర్ణ పొక్కడం పట్టుకొని ఉన్నారు కదా అందరూ కూడా. ఇప్పుడు కోళరి దర్జాగా సింహంలాగా ఆయన అందంగా నడుస్తూ వస్తున్నాడేమో అలా అనిపించింది. కోళరి ముందు ఆ పిల్లడిలో సహజంగా ఉండేటటువంటి పెళ్లి కొడుకులో సహజంగా ఉండేటటువంటి దర్జ, హోదా అంటారే, అది ఈ విశేషణంలో మనకి తెలియచేస్తోంది అమ్మ. ఉంటారండి, ఇంకా మిడిసి పడుతూ ఉంటారు. చూడ్డానికి రాజకుమారుడు బాగానే ఉంటాడు కానీ అబ్బో ఈ పిల్లని సక్రమంగా చూస్తాడా చూసుకోడా అంటే వెంటనే చెప్తోంది మాధవన్. అబ్బో ఆయన లక్ష్మీపతి అండి, వాళ్ళ ఆవిడంటే ఆయనకి ఎంత ఇష్టమో, ఆడవాళ్ళని ఎంత ఆదరంగా చూసుకోవాలో ఆ చూసుకునే వాళ్ళల్లో మొట్టమొదట చెప్పవలసినటువంటి వాడు ఈ స్వామి అని ఆయనకు ఉండేటటువంటి రాసిక్యం అంటారు. అంటే స్త్రీ పట్ల, తన భాగస్వామిని పట్ల ఉండవలసినటువంటి ప్రేమని చెప్పాలి అని అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడండి అని చెప్పడానికి అనమాట. మాధవన్ అని 2వ విశేషణం. అద్భుతమైనటువంటి మంచి భావన కలిగిన వాడు, తన భార్యని చాలా గౌరవించి తనను చూసుకునేటటువంటి వైభవం కలిగిన వాడు అని మాధవన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏనుగెక్కిన కృష్ణుణ్ణి మొదటి పాసురంలో చూసాం.
ఏనుగు దిగి పందిర కిందకి నడుస్తూ వస్తూ ఉండేటటువంటి పెళ్లి కొడుకుని కోళ్ళరిగా చూసామో, ఆయనని గురించి అందరూ మాధవుడండి మాధవుడండి అని ఆయన వైభవాన్ని చెప్పుకుంటూ ఉండగా చూస్తే, ఇంతట్లోకి ఏమైందిట అంటే ఆయన అందరినీ పలకరించేస్తున్నట్ట. నిజానికి పెళ్లి కొడుకు ఆడపెళ్లి వారింటికి వస్తే వాళ్ళందరూ కూడా వింతగా చూస్తూ ఉంటే, ఆయన వాళ్లతో పరిచయం ఉండదు కాబట్టి వాళ్లతో కలిసిమెలిసి ఉండేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చిన వాడెవరు? గోవిందన్. తర్వాత పదం చూడండి, గోవిందుడు అంటే ఇక చెప్పక్కర్లేదు. ఆయన గొల్లకులకి నాయకుడైనటువంటి వాడు కాబట్టి ఆయన చాలా టక్కరివాడు కదా, ముందు జాగ్రత్త ఎక్కువ కృష్ణుడికి. పాపం రాముడిలాగా స్ట్రైట్ గా ఉండడు. వత్స రామా ధనుహు పశ్య అన్నాడు విశ్వామిత్రుడు. చూడవయ్యా అంటే చూశాడు, వద్దయ్యా అంటే వద్దంటాడు, మాట్లాడు అంటే మాట్లాడతాడు, వద్దంటే మానేస్తాడు రాముడు. కానీ కృష్ణుడైతే ముందూర దృష్టి ఎక్కువ కనుక అసలే వస్తున్నది పెళ్లికి. ఈ పెళ్లిలో రకరకాలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఎవరి మనస్సులో ఏముంటుందో, ఎప్పుడు ఎవరి మనస్సులో అసూయ మొదలవుతుందో, ఎప్పుడెవరు ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తారో, ఎలాంటి గొడవలను పెడతారో. నిజానికి పెళ్లిళ్ల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ప్రేమగా వచ్చినట్టే వస్తారు, తెలియకుండా ఏదో చిన్న తగవుకి వాళ్లే హేతువులు అవుతారు, తర్వాత తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనం సహజ స్వభావాన్ని కూడా పక్కకి పెట్టి అందరితోటి కలుపుకోలుగా ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. అందుకే అందరికీ నా పెళ్ళంటే ఇష్టం ఉండాలి అంటే, అందరూ మైమరిచిపోవాలి అంటే అందరితోటి పలకరిద్దాం, అందరినీ మాట్లాడదాం, అందరితోటి కలుపుకోలుతనంగా ఉందాం అనుకున్నట్ట షేక్ హ్యాండ్ ఇస్తున్నాడట, కనుబొమ్మలు ఎగరవేస్తున్నాడట, బాగున్నారా, మీరు వచ్చారా, మీరు వచ్చారా అని పలకరిస్తున్నాడట. అందరినీ తన వాళ్ళనిగా చేసుకుని వాళ్లలో తాను కూడా ఒకటిగా ఉన్నాడా అన్నట్టుగా అనిపిస్తోందట. గోవిందన్ ఆయన సౌలభ్యం అక్కడ చెప్పబడుతోంది. కోళరి, మాధవన్, గోవిందన్ ఇవి నేను పెట్టిన పేర్లు కాదర్రా. ఎన్బాన్ ఓర్ అలా ప్రసిద్ధుడైనటువంటి ఒక ఆయన అని చెప్తున్నాను. అంటే ఈయన పేర్లు ప్రసిద్ధమే, ఈయన వైభవము ప్రసిద్ధమే. ఈయనందరూ ఏమనుకుంటారు అంటే కోళరి అని పిలుస్తారు, నరసింహుడు అంటారు, మాధవుడు అంటాడు, అలాగే గోవిష్ణుడు. నరసింహాయ నమః, గోవిందాయ నమః, మాధవాయ నమః. కేశవ నామాలలో మనకి ఈ పేర్లు బాగా ప్రసిద్ధమైనటువంటి పేర్లు, సహస్రనామాలు ఉన్నా బాగా ప్రసిద్ధమైనటువంటి నామాలు కనుక ఎన్బాన్ ఓర్ అని పిలువబడేటటువంటి, అని ప్రసిద్ధుడైనటువంటి ఒక ఆయన అని చెప్పు. ఈమెకి మాత్రం నరసింహుడా, మాధవుడా, గోపాలుడా అనే ఆలోచన కాకుండా, అబ్బా మా ఆయన ఎంత బాగున్నాడు తెలుసా, ఎంత యంగుగా ఉన్నాడో అని మురిసిపోతోంది ఆవిడ. కాళై ఉఘుదా అంటోంది. కాళై అంటే యువకుడు అని అర్థం అనమాట. ఆయనలో ఈ గొప్పతనం, ఈ ప్రసిద్ధి లేదే అనుకోండి, ఈయన పూర్తిగా కొత్తవాడు అనుకోండి, ఏదో ఒక మ్యాట్రిమోనియల్ ద్వారా ఈ సంబంధం కుదిరిందే అని అనుకోండి, ఆయనకు ఉండేటటువంటి ప్రసిద్ధి ఏమీ లేకపోయినా ఈ రూపం ఒక్కటి చాలు, ఈ యవ్వనం ఒక్కటి చాలు. ఎవరైనా పెళ్లి కొడుకుని చూడగానే అయ్యో బట్టతల అయిపోయింది, ఎంత వయస్సు ఉంటుందో అని అన్నారనుకోండి, అనేసరికి అయ్యో వీళ్ళందరూ ఇలా అనేస్తున్నారే అని ఒక చిన్నతనం కలుగుతుంది. అలా కాకుండా అబ్బా పెళ్లి కొడుకు ఇంకా చిన్న పిల్లవాళ్ళలో ఉన్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు పిల్లడు, ఎంత యంగుగా ఉన్నాడో అని అందరూ చెప్పుకుంటూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. అలాగా కాళై పొగుదా, కాళై అంటే యువకుడు అని అర్థం. మనకి తిరుప్పావైలో ఎవరిదో అన్మ్యూట్ చేసుకోండమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో ఆ మ్యూట్ లో పెట్టుకోండమ్మా, అన్మ్యూట్ అయి ఉంది. ఈ కాళై ఇక్కడ యువకుడు అని అర్థం చెప్పుకున్నామే. అలాగే తిరుప్పావైలో మనకి మాయనై అనేటటువంటి పాసురంలో మైందన్ అని ఒక పదం ఉంటుంది. ఆ పదానికి బాలుడు అని అర్థము, యువకుడు అని అర్థము, బలవంతుడు అని అర్థం, రాజు అని అర్థం, రకరకాలైన అర్థాలు అక్కడ చెప్తారు. ఇక్కడ కాళై అంటే పెళ్లి కాబట్టి ఇక్కడ యువకుడు అంటోంది. అంటే ఇదొక్క అర్హత చాలు. ఇలా మంచి వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడు, యవ్వనవంతుడైనటువంటి వాడు, పుగుదా పందిల్కీష్ పుగుదా పందిల కిందకి ప్రవేశించగా కనా కండేన్ తోషి నేను
కల కన్నాను అని అంటోంది ఇందులో. అంటే వచ్చినవాడు మంచి యువకుడు అని ఇందులో చెప్పబడుతోంది. వెనకటి దాంట్లో మంచి గుణవంతుడు అని చెప్పారు, మంచి వైభవం కలిగిన వాడు అని చెప్పారు. ఇందులో ఆయన మంచి వయస్సులో ఉన్నటువంటి వాడు, యువ కుమార. ఇది మనం వైకుంఠస్థవం చెప్పుకున్నప్పుడు ఆ స్వామిని వేదం ఎలా కీర్తిస్తోంది అని చెప్పుకున్నప్పుడు ఆయన ఎప్పుడూ యువకుడే, ఎప్పుడూ కుమారుడే అయి ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. ఆ వేదవాక్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కాళై పొగుదా, ఆయన వచ్చి రాగా పందిల కింద ప్రవేశించినట్లుగా నేను కనా కండేన్ తోళి నాన్ అని అంటోంది. ఇప్పుడు కోళరి అనడానికి ఆయన శ్రీదేవికి తోడుగా కలిగిన వాడు అని చెప్పడానికి మనకి కొన్ని ఉదాహరణల్ని చూపిస్తారు. ఇవి బాగా తెలిసినవే. ఎందుకంటే జానకిని వివాహం చేసుకున్న తర్వాత రామచంద్రుడి తాలూకు తేజస్సు అప్రమేయంగా ఉంటుంది అని, అప్రమేయం హి తేజ యస్య సా జనకాత్మజ అని మారీచుడు అన్నటువంటి మాటని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీనాథుడు అనంటే చాలా సులభంగా మనం చేరడానికి తగినవాడు అని సౌలభ్యం గోవిందన్ అనేటటువంటి పేరు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాంటి పెళ్లి కొడుకు యొక్క విశిష్టతలని మనకి చెప్తూ వరుడు ప్రవేశించాడు పెళ్లి పందిట్లోకి అని తన కళని ఇందులో గోదా అమ్మవారు చెలికత్తకి చెప్తుంది. అయితే కాళై పొగుదా అనంటూ పెరియవాచాంబిళ్ళ వ్యాఖ్యానంలో రాస్తారు, అయ్యో నువ్వు చూడాలి చెలికత్త, నువ్వు ముందు చూసి పిల్లడు ఎంత బాగున్నాడోనమ్మా, ఎంత మంచి వయస్సులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడో అని నువ్వు మాకు చెప్పాలి. కానీ నా కర్మ, నా కాబోయే భర్తని గురించి నేనే నీకు చెప్పేటట్లుగా ఉంది. నువ్వు ముందు తెలుసుకోవడం లేదు, నీకంటే ముందే నేనే పెళ్లి కొడుకుని చూసేశాను. నిజానికి స్నేహితురాళ్ళందరూ పెళ్లి కొడుకుని చూసి ఇలా ఉన్నాడు, ఇలాంటి బట్టలు వేసుకున్నాడు, ఇలా నడుస్తున్నాడు, ఇలా నవ్వుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని పెళ్లి కూతురికి అందిస్తున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి కూతురే వాళ్ళకి చెప్పేటటువంటి స్థితిలో ఉంది అని ఆ చెలికత్తతో తోషి అనడం. అరే నువ్వు నాకు చెప్పాల్సిన మాటలు నేను నీకు చెప్తున్నాను, నాకు ఆయన మీద ప్రేమ కలిగేటట్లుగా నువ్వు మాట్లాడాలి, కానీ నాకు నేనే ఆయనని ప్రేమతో నీ దగ్గర చెప్పేటట్లుగా ఉంది నా స్థితి అంటుంది అని అంటారు ఇందులో. ఇక్కడ నాళై వధువై మనం అన్న చోట మనం ఒక విశేషమైన అంశాన్ని తెలుసుకుందాం. ఎందుకు రేపు వివాహ నిశ్చయం చేశారు అనే దానికి పెరియవాచాంబిళ్ళై అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు, అందుకే మనం చదవాలి. ఇప్పుడు వారణమాయిరం మనం చదువుతున్నాం, రకరకాలుగా పెద్దలు మహానుభావులు ఎంతో మంది దీన్ని వివరణ చేస్తారు. అందులో మనకి ఇప్పుడు నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎంతో మంది మహానుభావుల యొక్క ఉపన్యాసాలు మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ వధువై అనే పదం ఉంది చూసారా, ఈ మధ్యనే నేను ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటే ఒకటి వచ్చింది. ఎదుగిరి యతిరాజ మఠం ఉంది కదా, ఇక్కడ ఏదో ఒక నిత్య కాలక్షేపం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఆండాళ్ళ ఉత్సవానికి ముందుగా ఆండాళ్ళ తల్లి వైభవాన్ని గురించి చాలా మంది చేత చెప్పించారు. వీళ్ళ విశేషం ఏమిటి అంటే చాలా మంది స్త్రీల ద్వారా కూడా స్త్రీల ఉపన్యాసాలు కూడా వస్తూ ఉంటాయి. అందులో ఒక ఆమె ఆండాళ్ శ్రీరామ్ అనేటటువంటి ఆమె ఈ వారణమాయిరం మీద చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. చాలా బాగుంది. పెరియవాచాంబిళ్ళ వ్యాఖ్యానంలో ఉండే వివరాలన్నీ ఇచ్చింది, కాకపోతే కన్నడంలో ఉండేటటువంటి ఉపన్యాసం. తమిళంలోనూ కన్నడంలోనూ ఎక్కువ వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు. కన్నడ ఉపన్యాసాన్ని నేను విన్నాను. ఎంత చక్కగా, ఎంత ఇంపుగా, అందులో వాళ్ళకి మంచిగా కర్ణాటక మ్యూజిక్ తో బాగా పరిచయం ఉంటుంది కాబట్టి పాసురాన్ని చక్కగా సంగీతబద్ధంగా అనుసంధానం చేస్తూ ఆమె వివరిస్తున్నారు. పెరియవాచాంబిళ్ళ వ్యాఖ్యాన విశేషాలను వివరిస్తున్నారు. చాలా సరదా వేసింది నాకు. అందులో ఒకసారి మీకు చూస్తే తెలుస్తుంది, వినండి. అందులోను ఇక్కడ వధువై అన్న పదం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆవిడ్ని. ఎందుకంటే
తమిళంలో వధువై అంటే వధువు అని కదా మనం ఇక్కడ అర్థం చెప్పుకున్నాం. కొంచెం అర్థం మారితే మధువై అనే ఒక పదం కన్నడంలో ఆమె ఎక్కువ దాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి 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 అనే పదం మనం తెలుగులో ఎలా వాడతామో పెళ్లి గురించిన కదా ఈ కళ అంతా వింటోంది. అలాగే ఆమె మధువై అనే పదాన్ని వాడుతున్నారు. మధువై అంటే కన్నడంలో పెళ్లి అని అర్థం అన్నమాట. మధువై వధువై, ఈ మధువై పదం కోసం మీకు ఆ ప్రస్తావన నేను చేశాను. ప్లస్ ఆ పెరియవాచాంబిళ్ళై వ్యాఖ్యానాన్ని అంత అందంగా వివరించేటటువంటి పద్ధతిగా చెప్పేటటువంటి ప్రవచనకర్తలు చాలా మంది ఉన్నారు. ఆమె కూడా చాలా అందంగా చెప్తున్నారు. ఆ వీడియో కావాలంటే విందురు గాని తర్వాత ఎప్పటికైనా మనకది ఉపయోగకరంగానే ఉంటుంది. అందులో పెరియవాచాంబిళ్ళై నాళై అనే దానికి అందమైనటువంటి ఒక వివరణని ఇచ్చారు. దాన్ని ఇవాళ మనం 2 రకాలుగా సమన్వయం చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చివరికి నేను చెప్తున్నాను మొదట కాకుండా. ఆ గోండా అమ్మవారు చాలా ఆర్తితో ఉన్నారు. ఇంతకు ముందు 5 దశకాలలోనూ గోదా అమ్మవారు శ్రీకృష్ణ విరహాన్ని తట్టుకోలేకుండా ఉన్నటువంటి స్థితి చెప్పబడింది. ఇప్పుడు ఆమె తట్టుకోలేకుండా ఉండేటటువంటి స్థితిలో ఉంది. ప్రాణాలు ధరించి ఉండాలి అంటే తాను ఆమెకు లభించాలి, కాకపోతే కలలో లభించాలి అని కదా ఈ కళని చూపిస్తున్నాడు పరమాత్మ అని అనుకున్నాము. ఇప్పుడు ఆమె మానసికమైనటువంటి స్థితిని బట్టి ఆలోచిస్తే ఎలా ఉందిట అంటే మనకి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. మనకి ఇప్పుడు శంఖ సమర్పణ అయిపోయింది, అది పక్కన పెడదాం. కానీ ఆ శంఖం మన దగ్గరే ఉన్నప్పుడు, మనం స్వామివారిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు డేట్ ఎప్పుడు డేట్ ఎప్పుడు డేట్ ఎప్పుడు డేట్ ఎప్పుడు అని మనం ఎదురు చూస్తూ ఉండేటటువంటి రోజులలో స్వామివారి ప్రోగ్రాములు వారు ఫారెన్ వెళతారనో మరొకటనో ఉంటే అబ్బా ఇంకా 2 నెలలు ఇంకా 3 నెలలు ఇంకా ఇప్పుడప్పుడే జరిగేటట్టుగా లేదు అని సమయం బాగా దూరంగా ఉందనుకోండి, అప్పుడు బాధ కలుగుతుంది. అలా కాకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి డేట్ ఇవ్వండి అని అనగా అనుకోండి, రేపు పెట్టేసుకుందామా అని అన్నారనుకోండి, రేపేనా అని బెంగపడతాం. ఎందుకంటే ఈ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకపోతే మనం కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగలుగుతాము అనేటటువంటి బెంగ మనకు ఉఠింది. అంచేత మరీ దూరమైనా కష్టమే, మరీ దగ్గర అయినా కష్టమే. ఆండాళ్ళమ్మ వారికి ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఎప్పుడని చెప్పాలి అంటే ఇప్పుడు ముహూర్తాలు లేవుటండి, మూఢంట. 1 ఏడాది దాకా మంచి ముహూర్తాలు లేవుట. ఆ మూఢం వెళ్ళిన తర్వాత ముహూర్తాన్ని పెడతారట అని చెప్పారనుకోండి, ఇంక నేను బ్రతకను అని ప్రాణం వదిలేసేటటువంటి స్థితి ఉంటుంది. అలా కాకుండా పెళ్లి కొడుకు వచ్చేసాడు కదా ఇవాళే ముహూర్తం అని అన్నాం అనుకోండి, ఆనందం కూడా తట్టుకోలేక అది ఇమడక దాన్ని ఎలా జీర్ణించుకోవాలో ఆవిడకి తెలియదు. అందుకని ఈ ఆనందం ఇమడాలి, ఆలస్యం జరగకుండా ఉండాలి. అందుకనిట నాళై అని పెళ్లి ఎంతో దూరంలో లేదు, రేపే పెళ్లి అని అన్నారు. ఇప్పుడే పెళ్లి అంటే ఆనందం కూడా తట్టుకోవాలి కాబట్టి ఇప్పుడే అని అనలేదు. అలాగే చాలా దూరంగా కాకుండా నాళై అనడానికి అంటారు. మరీ చెప్తారండి, ఇన్నాళ్ల నుంచి ఎదురు చూస్తుంది, ఇప్పుడే పెళ్లి ముహూర్తం ఇవాళే అని ఏం కొంప ములిగిపోయింది, ఎలాగా చూపిస్తున్నాడు కదా అంత తట్టుకోలేకుండా ఉంటారా? ఆనందమే కదండి ఎవరికైనా అని అవును నిజమే ఆనందమే. ఇప్పుడే పెళ్లి అంటే ఏం జరుగుతుందిట అంటే స్టాచ్యూ అయిపోతుందిట, అంతే. ఆ స్టాచ్యూ అయిపోతే పెళ్లి కూతురు ఫోటోల్లో ఏం బాగుంటుంది? మంగళసూత్రం కట్టాలి అంటే తల వంచాలి, పాణిగ్రహణం చెయ్యాలి అంటే చెయ్యి అందించాలి. ఇప్పుడు ఆ పెళ్లి కూతురికి ఆనందంతో మైమరచిపోయి ఆనందంతో స్తంభించిపోయిందే అనుకోండి, ఏమైనా బాగుంటుందా అని? అలా కాదు, ఇది కొంచెం ఇమిడి రేపటికి రెడీ అయిపోతుంది అని అనడం కోసం రేపు అన్నారు. ఎవరైనా అలా స్టాచ్యూ అయిపోతారా? అంత కదలకుండా ఉంటారా? మాట్లాడకుండా ఉంటారా అంటే ఉంటారు. ఎవరు అంటే అలాగే స్టాచ్యూ అయిపోయింది. ఎవరైపోయారు? సీతాదేవి. ఎప్పుడు ఎక్కడ అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మాటని సాక్షాత్తుగా హనుమ వచ్చి చెప్తే ఆ చెప్పిన తర్వాత ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయిందండి, మనం కదలకుండా ఉండిపోయిందిట. ఆ సీతమ్మ రామ విజయ వార్తని హనుమత్ స్వామి
వచ్చి చెప్పినాయి. నిజానికి ఎంత కష్టపడింది సుందరకాండలో మనం చూసాం కదా. ఎప్పుడెప్పుడు ఆ మాట వింటానా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి తల్లికి రామ విజయ వార్త సాక్షాత్తుగా హనుమే వచ్చి చెప్పినాయి. మరొకరు చెప్తే అబద్ధం చెప్తున్నారేమో అనేటటువంటి సందేహంతో మాట్లాడకుండా ఉంది అంటే అనుకోవచ్చు. కానీ అలా అబద్ధం చెప్పడే, మాట ఇచ్చి వెళ్ళాడే, సాక్షాత్తుగా తనని కలిసి వెళ్ళాడే, ఆయనే హనుమే అని గుర్తించిందే. అలా గుర్తించినటువంటి సీతమ్మ హనుమ మా విజయవార్తని చెప్తే అలా మాట్లాడకుండా ఊరుకుందిట. అస్సలు కదలిక లేదట, స్తబ్దంగా ఉండిపోయింది అని అంటారు. అప్పుడుట హనుమత్ స్వామికి ఆశ్చర్యం కలిగిందిట. అంటే ఈవిడ సుందరకాండలో మాట్లాడిన మాటలు నిజమా, ఇప్పుడు ఈవిడ ఉండేటటువంటి స్థితి నిజమా? ఆయనకే డౌట్ వచ్చిందిట. ఈవిడ్ని కదల్చాలి, ఎలా కదల్చాలి, ఎలా ఈవిడలో చలనం తేవాలి అని ఆలోచించేట. రామ విజయం నీకు ఇష్టం లేదా అమ్మా అని అడిగేట. అప్పుడు గతుక్కుమందిట. అప్పుడు ఆవిడలో చలనం వచ్చింది. అంతవరకు స్తబ్దంగా ఉన్న సీతాదేవికి హనుమ నోట అంట రాముడు విజయాన్ని పొందడం నీకు ఇష్టం లేదా అమ్మా అని అడిగేసరికల్లా ఒక్కసారి గతుక్కుమని అయ్యో హనుమా అలా అంటావేమిటి అని మళ్ళీ మాట్లాడింది అనే విషయాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు. ఇది రామాయణంలో యుద్ధకాండలో 116వ సర్గలో ఉండేటటువంటి సన్నివేశం. నిజమే కదా. అంతటి ఆనందం ఒక్కసారి వస్తే సీతమ్మ లాంటి వాళ్ళకే స్తబ్దత ఏర్పడితే ఇంకా ఇప్పుడే పెళ్లి అంటే ఈ పెళ్లి కూతురు మాత్రం ఎలా తట్టుకుంటుంది? ఆ సన్నివేశాన్ని చాలా అందంగా చెప్తారు. ప్రహర్షేణావరుద్ధాస వ్యాజహారణ కించన. ప్రహర్షంతో ఆనందం ఎక్కువైపోయి అస్సలు మాట నోటంట రాలేదు. అప్పుడు అడిగేట హనుమ అబ్రవీచ్య హరిశ్రేష్ఠ సీతామ ప్రతిజల్పితం. ఈయన ఎలా ఉన్నాడు, సీతమ్మ ఎంత ఆనందిస్తుందో, సీతమ్మ మొహం ఎంత ఆనందంతో పొంగిపోతుందో, ఏం మాట్లాడుతుందో, రెడీగా ఉన్నాడు ఆయన ఫోటోలు తీసుకోవడం కోసం. కానీ ఏమీ చలనం లేకపోతే, మాట ఏమీ రాకపోతే అడిగేట కింత్వం చింతయసే దేవి కిన్ను మాం నాభిభాషసే. ఏం ఆలోచిస్తున్నావు తల్లి, ఎందుకు నాకు మాట్లాడడం లేదు, రామ విజయవార్త నీకేమీ మంచిగా అనిపించలేదా అని అడిగాడట. అప్పుడు సీతాదేవి మాట్లాడింది అని అంటారు. కనుక అలా ఆనందం అధికమైతే స్తబ్దత ఏర్పడుతుంది అనే విషయం ఉంది కాబట్టి ఇక్కడ నాళై వధువై మణో అనే ముహూర్తం రేపు అని చెప్పారు అని మనకి అక్కడి సన్నివేశానికి దీన్ని సమన్వయం చేసి గోదామ్మవారికి ఉండేటటువంటి ఉత్సుకతని తెలియచేస్తున్నారు. గోదామ్మవారికి ఉండేటటువంటి ఆర్తిని రెండిటినీ సమన్వయం చేస్తూ పెళ్లి ముహూర్తం నిశ్చయం చెయ్యబడింది అని ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. ఇప్పటికే సమయం అయిపోయింది, కానీ మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తారు, మళ్ళీ మనం వీరుకోం కాబట్టి జాగ్రత్తగా వినండి. రామాయణం అంటే మనందరికీ ఇష్టం కదా, మీకందరికీ కూడా చాలా ఇష్టం కదా. రామాయణంలో ఉండేటటువంటి సన్నివేశం దగ్గర మనం ప్రస్తుతం జరుగుతూ ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని సమన్వయం చేసుకోవాలి, చేసుకుంటూ ముందుకి సాగాలి. రామాయణంలో యుద్ధకాండలో 116వ సర్గ అని కదా నేను చెప్పాను. ఈ ప్రస్తావం ఎందుకు అంటే, ఇప్పుడు మన స్వామివారు అమెరికాలో ఉన్నారు. ఎందుకు వెళ్ళారు అమెరికాకి అనంటే, అక్కడ ఒక విగ్రహం ఆవిష్కరింపబడుతోంది. అది పెద్ద హనుమత్ స్వామి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని దానికి పేరు పెట్టారు. మనందరం ఎలాగా యూట్యూబ్ లో జెట్ వరల్డ్ లో చూస్తూనే ఉన్నాం కదా. మొన్నటి నుంచి 15వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. 18వ తేదీ అది ఆవిష్కరింపబడుతుంది. చాలా థర్డ్ టాలెస్ట్ విగ్రహం అని, దాని గురించి వివరాలన్నీ మనకొద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాలి అంటే హనుమద్ వైభవాన్ని మనం తెలుసుకోవాలి. హనుమంతుని వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటే సుందరకాండని మించినది లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ హనుమ వైభవాన్ని సీతా అమ్మవారు యుద్ధకాండలో ఈ సన్నివేశంలో ఎంత అందంగా చెప్పారు అనే దాని మీద ఇవాళ మనం కాస్త ఫోకస్ చేద్దాం. హనుమని మనం కలిసినది రాముడు చూశాడు, సీతమ్మ చూసింది.
ఆ రాముడు సీతమ్మ ఇద్దరు కొత్తగానే చూశారు హనుమత్ స్వామిని. అలా చూసినటువంటి వాళ్ళల్లో రాముడు మొట్టమొదటి చూసినప్పుడు చూడగానే హనుమంతుని యొక్క వైభవాన్ని ఆయన తెలుసుకున్నాడు. హనుమలో ఉండే అద్భుతమైన వైభవం ఏది అంటే అద్భుతంగా మాట్లాడగలగడం అనేటటువంటి వైభవం ఆయనలో ఉంది. అలా వైభవాన్ని తెలిసి లక్ష్మణుడితో రాముడు ముందుగానే చెప్పేశాడు, ఈయన గొప్ప మాటకారి సుమా అనే సన్నివేశం మనం కిష్కింధకాండలో వింటూనే ఉంటాం. అలా రాముడు ఎంత గొప్పగా పొగిడాడు, అలాగే సీతాదేవి కూడా హనుమద్వైభవాన్ని అంత విశేషంగానే పొగుడుతుంది ఇక్కడ ఈ సన్నివేశంలో. హనుమ, నేను ఆనందంతో మాట్లాడలేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆనందానికి ప్రత్యుపకారం నేనేమి చెయ్యలేను, నీకు నేనేది ఇచ్చినా చాలదు అంటుంది. నువ్వు చెప్పిన మంచి మాటకి బహుమతిగా నేనేది ఇవ్వలేకపోతున్నాను అంటుంది ఆమె. ఆ తర్వాత అంటే, అమ్మా నువ్వు ఇంత ఆనందపడడం కంటే నాకు బహుమతి ఇంకేమిటి ఉంటుంది, నువ్వేదిచ్చినా నీ ఆనందానికి సాటి అయినది కాదు అంటాడు హనుమత్ స్వామి. ఆ తర్వాత సీతమ్మ తల్లి హనుమలో ఒక 11 వైభవాలను గురించి మనకి తెలియచేస్తూ అక్కడ శ్లోకాలు ఉంటాయి. ఒక్కసారి ఆ శ్లోకాలని, హనుమద్ వైభవం అంటే మనకు సుందరకాండే అని అనుకోక్కర్లేదు, కిష్కింధకాండే అని అనుకోక్కర్లేదు, యుద్ధకాండలో సీతమ్మ ముఖంగా మనం ఆ స్వామి యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకుని ఇవాళ ఆ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ని చూసినప్పుడల్లా సీతమ్మ హనుమంతుణ్ణి ఎలా పొగిడింది, యుద్ధకాండలో పొగడడం ఎందుకు, సుందరకాండలోనే పొగడాలి కదా అంటే సుందరకాండలో శంకించడంతో అయిపోయింది. సుందరకాండలో మనకి వాల్మీకి మహర్షి పొగిడారు, ధృతి దృష్టి మతి దాక్ష్యం అంటూ వాల్మీకి భగవానుడైతే పొగిడారు. కానీ హనుమని ఎంత అందంగా ఆయనలో ఉండే క్వాలిటీస్ ని చెప్తుంది అంటే, మనం ప్రార్థనా శ్లోకాలు కూడా అనుసంధానం చేస్తూ ఉంటాం కదా, మనకి ఏం కావాలంటే అది హనుమత్ స్మరణాత్ భవేత్ అని. ఎలా అవుతాయి, హనుమలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి మనం పొందుతాం. ఇప్పుడు సీతమ్మ అంటుంది, అతి లక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్యాహ్యష్టాంగయా యుక్తో త్వమేవార్హసి భాషితో. నువ్వే ఇలా మాట్లాడగలవు హనుమ, నువ్వు మాట్లాడినట్లుగా ఎవ్వరూ మాట్లాడలేరు అని అంటుంది. ఆ తర్వాత శ్లోకం చూడండి, శ్లాఘనీయో అనిలస్యత్వం పుత్ర పరమధార్మిక. నువ్వు వాయుకుమారుడివి, చాలా ఉత్తమమైనటువంటి ధార్మికుడివి అని అంటూ ఇప్పుడు కౌంట్ చేయండి. ఆయనలో ఉండేటటువంటి లక్షణాలని సీతమ్మ తల్లి చెప్తోంది. ఏవేవవి అంటే, బలం, శౌర్యం, శృతం, సత్వం, విక్రమ, దాక్ష్యముత్తమం, తేజ, క్షమా, ధృతి, ధైర్యం, వినీతత్వం, న సంశయ. ఎన్నొచ్చాయి? 11 వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. బలం, హనుమంతుణ్ణి తలిస్తే బలం వస్తుంది అని అంటారు. బలం అంటే అబ్బో వాడికి ఆ బలం ఉందండి అంటారు. అంటే ఎంత బరువు మోసినా చెమట పట్టకుండా ఉందనుకోండి, ఎంత ప్రయాస పడినా ఆ ప్రయాసని తట్టుకోగలిగేటటువంటి శక్తిని బలం అని అంటారు. హనుమత్ స్వామికి అది ఉంది. అందుకే సంజీవని పర్వతాన్ని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేశాడు. సముద్రాన్ని 100 యోజనాలు దాటాడు, అస్సలు ఆయన ఊపిరి కూడా తీసుకోక్కర్లేకుండా నగ్లాని మధిగచ్చతి మనం సుందరకాండలో చూస్తాం. అది బలం అంటే ఎంత శ్రమ పడ్డా తట్టుకొని ఉండగలిగేదాన్ని బలం అని అంటారు. శౌర్యం అంటే యుద్ధం విషయంలో ఉత్సాహం, శత్రువులతో పోరాడాలి అంటే ఉత్సాహాన్ని ఉండడం శౌర్యం అంటారు. హనుమ విషయంలో సందేహమే లేదు. శృతం అంటే శాస్త్ర జ్ఞానం, అది పరిపూర్ణంగా కలిగిన వాడు కాబట్టే ఆయనని మనం ఆ శృతానికే పడిపోయాడు రామచంద్ర స్వామి, చాలా తెలివైన వాడు అని పొగిడాడు. సత్వం అంటున్నారు. సత్వం అంటే ఇది బలం, సత్వం, ఈ రెండిటికి తేడా మనకు ఎలా తెలుస్తుంది అంటే, సత్వం
సహజంగా ఉండేటటువంటి శారీరకమైనటువంటి సారం అంటారు అన్నమాట. అది తెచ్చిపెట్టుకున్నది కాదు, ఎవరి వల్ల వచ్చినది కాదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే ఒక ప్రయోగం గుర్తుపెట్టుకుంటే సహజమైనటువంటి శక్తి అంటారు సత్వం అంటే. విక్రమ తమాషా చూడండి, ఇందాక మనకి శౌర్యం అనే పదం వచ్చింది, ఇక్కడ విక్రమం అనే పదం వస్తుంది. నిండు పర్యాయ పదాలని అనుకుంటాం మనం, కానీ విక్రమము అనంటే ఇతరులని సులభంగా వశపరుచుకోవడం, దాన్ని విక్రమం అంటారు. పరాక్రమం అంటారు కదా, అంటే తనకంటే బలవంతులైనటువంటి వాళ్ళని తన వశంగా చేసుకునేటటువంటి శక్తి. ఇది హనుమలో మనం చూస్తాం. అంతే కదా, అందరూ హనుమ పక్షమే అయిపోయారు. రాక్షసులందరినీ కూడా అలాగే నిర్జించాడు ఆయన. తేజస్సుట, అద్భుతమైనటువంటి తేజస్సు అంటే సూర్యుడిది తేజస్సు అంటాం. అంటే పరాభిభవన సామర్థ్యం అంటారు. ఇతరుల యొక్క అసలు వెలుగుని కనపడకుండా చేయగలిగే అంత తేజస్సు కలిగిన వాడు. రావణాసురుడే ఆశ్చర్యపోయాడు. సభవేత్ సాక్షాదిహాగత, నంది సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చాడా అని ఆశ్చర్యపోయేటట్లుగా ఉంటుంది హనుమ యొక్క తేజస్సు. క్షమా ఇక్కడ చెప్పింది, కానీ వెంటనే తొంటరి పని చేస్తాడు. ఇంతగా పొగిడింది కదా సీతాదేవి, పొగిడితే ఎవరికైనా భుజాలు పొంగిపోతాయండి. అందుకే పొగడ్తలొద్దు అని నేను అంటూ ఉంటాను చూసారా. క్షమ అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఓర్చి ఉండగలిగేటటువంటి లక్షణం. ఇది హనుమలో ఉంది అని సీతమ్మ అనుకుంది. వెంటనే నువ్వు నాకేమిస్తావు అని అప్పుడు రాక్షస స్త్రీలని పనిష్ చేస్తాను అని అంటాడు. అందుకే నువ్వు కోతి బుద్ధి పోలేదు అంటుంది సీతమ్మ. క్షమ కలిగిన వాడు ఆయన. ధృతి అంటారు. ధృతి అంటే నిశ్చయం అన్నమాట, స్థిరత్వం అంటారు. ధృతి అంటే ధైర్యం. తమాషా చూసారా, ధృతి వేరు ధైర్యం వేరునట. ధృతి అంటే నిలకడ అని అర్థం. ధైర్యం అనంటే ఆ ధైర్యానికి చెప్తారు మనకి ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి కలతలు కలిగినా, ఎన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే కార్యోన్ముఖంగా సాగిపోవడం, దాన్ని ధైర్యం అంటారు. పక్కన ఎంతమంది ఎన్ని రకాలుగా గొడవ పెడుతున్నా మన పారాయణని మనం ఆపకుండా చేసుకోవడం, అది ధైర్యం అన్నమాట. మార్పుకి అవసరమున్నా మారకుండా ఉండేటటువంటి శక్తి ధీరత్వం అంటారు. అదే ధైర్యం అని చెప్తుంది. వినీతత్వం, ఇది అసలైన లక్షణం. ఎన్ని గొప్పతనాలు ఉన్నా సరే విశిష్టమైనటువంటి నీతికి కట్టుబడి ఉండడం, విశిష్టమైనటువంటి నీతి, వినయ సంపద కలిగి ఉన్నటువంటి వాడు హనుమ అని మనకి చెప్తుంది. సీతమ్మ తల్లి నోటంట వచ్చినటువంటి అభినందన ఇది. బలం, శౌర్యం, శృతం, సత్వం, విక్రమో, దాక్ష్యం, దక్షత అంటే సమర్థత అంటున్నారు. ఉత్తమం, తేజ, క్షమా, ధృతి, ధైర్యం, వినీతత్వం, న సంశయ. ఇంతేనా ఉన్నాయి అంటే ఏతేచ అన్యేచ బహవో గుణాః త్వయ్యేవ శోభనాః అంటుంది సీతమ్మ తల్లి. ఇలాంటి అనేకమైనటువంటి లక్షణాలు నీయందే ప్రకాశిస్తాయి. శోభనములైనటువంటి గుణాలు నీయందే ఉన్నాయ్యా హనుమ అని అంటుంది హనుమత్ స్వామిని చూసి. అలా అమ్మ చేత పొగడబడినటువంటి, అమ్మ చేత ప్రశంసింపబడినటువంటి వైభవం కలిగినటువంటి వాడు హనుమ. ఈ సందర్భంలోనే హనుమ కీర్తనం, హనుమ వైభవాన్ని రామచంద్రస్వామి లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ యుద్ధకాండలో సాక్షాత్తుగా హనుమనే ప్రశంసించింది సీతమ్మ తల్లి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుందాం. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ కి మనం ఈ శ్లోకంతో వందనం చేసుకుందాం. ఎక్కడున్నా మన దేశంలో కాకపోయినా మన ప్రాంతంలోనే, ఈ ఖండంలోనే జరుగుతుంది కాబట్టి ఆ హనుమ యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ పాశురాన్ని నేను